కొన్ని ప్రయాణాలు మనం చేరడానికి కాదు, మనం మర్చిపోయిన మనల్ని మళ్ళీ కనుక్కోవడానికి. జీవితంలో కొన్ని మార్గాలు ఉంటాయి. అవి మనం మ్యాప్లో కనపడవు, కానీ మన హృదయంలో మాత్రం స్పష్టంగా ఉంటాయి. చాలా రోజులు అయిపోయాయి. నా జీవితం చాలా వేగంగా నడుస్తుంది, కానీ నేను ఎక్కడికి వెళ్తున్నానో అని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. బయట రైలు ముందుకు వెళుతుంది, కానీ నా ఆలోచనలు అక్కడే ఆగిపోయాయి. రైలు పట్టాల్లో మన జీవితం స్ట్రైట్గా ఉండకపోయినా దిశ మాత్రం ఉంటుంది. బయట కనిపించే ప్రతి దృశ్యం ఒక జ్ఞాపకాన్ని తిరిగి పిలుస్తుంది. బయట ప్రపంచం కన్నా లోపల నడుస్తున్న ప్రపంచమే చాలా పెద్దది. ఈ ప్రయాణంలో పరిచయం లేని వారు వస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళ మధ్య సంబంధం కొన్ని క్షణాలు మాత్రమే. కొన్నిసార్లు మనం బిజీ అని చూపిస్తాం, కానీ నిజం ఏంటంటే మనం మన గమ్యం కోసం పరిగెడుతూ ఉంటాము. మన ప్రయాణం ఇప్పుడే అయిపోయింది అనుకుంటాం, కానీ ఇప్పుడే వేరే వాళ్ళ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. కానీ నేను అప్పుడు రియలైజ్ అయ్యా, ఇది కదరా అసలైన ప్లేస్ అంటే. ఎంతైనా మన ఊరు అంతే. మన సమాజంలో అందరికీ ఒక డెస్టినేషన్ ఉండాలని ప్రెజర్, కానీ ఎవరైనా కూడా ఈ ఒక్క ప్రశ్న అడగలేదు, నీ జీవితం నీకు అర్థమవుతుందా అని. మార్క్స్ కోసం పరిగెడతాం, జాబ్స్ కోసం బతుకుతాం, కానీ ఆ మధ్యలో మనం ఎవరమో అని మర్చిపోతాం. సక్సెస్ అంటే వేరే వాళ్ళు క్లాప్స్ కొట్టడం కాదు, నిన్ను నువ్వు అర్థం చేసుకోవటం. ఈ ప్రపంచంలో అందరూ రూట్ చెప్తారు, కానీ నీ మార్గం నువ్వే ఏర్పరచుకోవాలి. ఎందుకంటే అందరూ చివరికి చేరేది కాటికే. ఆ జర్నీలో నువ్వు ఎవరో అనేదే నువ్వే తెలుసుకోవాలి. అదే గెలుపు.